ఒక సీట్ల మెజారిటీ ప్రజలు కల్పిస్తే అమరావతిని డెవలప్ చేసి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్ది డిఎస్సి రిలీజ్ చేసి ప్రజలందరికీ అందుబాటులో సేవను అందిస్తే మళ్ళీ కూడా కొనసాగేవాడేమో. ఆ అవకాశాలు లేకుండా ఆయన నిరంకుశ పరిపాలన స్టార్ట్ చేశారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటే ఈరోజు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇంకా 2 నెలలు అయింది ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే అసెంబ్లీ అంటే నాకు రోల్ మోడల్ సార్ తరిమెల నాగిరెడ్డి గారని. ఆయన ఊరి పేరు తరిమెల, ఆయన ఇంటి పేరు ఏంటో మాకు తెలియదు. తరిమెల నాగిరెడ్డి గారు తాకట్టులో భారతదేశం అనే బుక్ రాశారు. ఆయన అంటారు అసెంబ్లీని అదేంటిది బాతకాన్ని సెంట్రల్ అంటారు, చేపల మార్కెట్లు అంటారు. కూర్చొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది, యాక్షన్ తీసుకోగలిగితే తీసుకోండి లేకపోతే బయటకు వచ్చేయండి అంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనిపించింది రాష్ట్ర ప్రజలకి. కృష్ణార్జున్ లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపిస్తే కురుక్షేత్రం చేయాల్సింది పోయి భగవద్గీతలో ప్రసంగాలు మనకు చెప్తున్నారేంటి అంటే పసుపు చొక్కాలు రోడ్ల మీద ఇప్పించి కొట్టినప్పుడు వాడి పరిపాలన ఎలా ఉందో మాకు తెలియదా? లేకపోతే ఆడబిడ్డల్ని అవమానపరుస్తున్నప్పుడు మాకు తెలియదా? డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన ఎందుకు చేశాడో పిచ్చివాడిగా చేసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు మాకు తెలియదా? ఇవన్నీ చేయాల్సింది చేశారు సార్. బస్సు హార్న్ కొడితే డ్రైవర్ని దివ్వదిప్పి ఎవరన్నా కొడతారు సార్ ఒక పెద్ద వయసు గల వ్యక్తిని? సో ఇవన్నీ కూడా జరిగినాయి సార్. ఇక యాక్షన్ ఎప్పుడు? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది. అప్పట్లో కూడా ద్వారం పొడికి మా అన్న శపథం చేశారు, నేను కనుక ప్రభుత్వంలోకి వస్తే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నేను గుడ్డలిప్పదీసి రోడ్డు మీద కొడతానన్నారు. మీరు గుడ్డలిప్పదీయక్కర్లా, రోడ్డు మీద కొట్టక్కర్లా. అతను చేస్తున్న అవినీతి ట్రాన్స్ఫర్, బియ్యం ఈ దేశం నుంచి ఆ దేశానికి మారుస్తున్నాడు చూడండి. దాని గురించి పట్టుకుంటే చాలు. మీరు ఇందాక అన్నారు రెడ్ బుక్ అని. రెడ్ బుక్ రాయాల్సిన పని లేదు, ఓపెన్ చేయాల్సిన పని లేదు. పాత కేసులు తిరగదోడితే చాలు వెళ్ళిపోతారు వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఇందాక ఒక పదాన్ని వాడారు, తల్లి భువనేశ్వరం అనే అసెంబ్లీలో అవమానపరిచినందుకు. దాని గురించి కాదు సార్. గన్నవరంలో పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి అప్పట్లో వాళ్ళ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి వాళ్ళ పట్టాభిని లోపలేసి ఈరోజు జైల్లో పెట్టి బెయిల్ రానికుండా అడ్డగించిన తరుణాలు మాకు తెలుసు. అదే కోర్టులో మేము ఉన్నాం బెయిల్ టైంలో. సో ఇప్పుడు కూడా ఆ కేసులో తిరగదోడారు సార్. ఇకపోతే కొడాలి నాని, యాలుక్క నాయుడు, లవంగ నాయుడు, ఖర్జూరపు నాయుడు అంటారు. మరి ఆయన ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఉపేక్షిస్తున్నారంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి అరెస్ట్ చేస్తే దాన్ని కక్ష సాధింపు అంటారు. అది మాకొద్దు. మొరిగేవారు మొగురుతారు. ఎందుకంటే విమర్శించేవారు ఉంటేనే మనం అత్యున్నతగా ఎదుగుతాం. కొట్టే ఉలికే తెలుస్తుంది శిల ఎలా శిల్పం అవుతుంది అంటే ఎన్నో దెబ్బలు వేస్తేనే శిల అనేది ఒక శిల్పం అవుతుంది. అలాంటి విమర్శకులు విమర్శించబట్టే పప్పు అన్న లోకేష్ ఈరోజు నిప్పుగా రెడ్ బుక్ రాసి ఆ రెడ్ బుక్కి రాష్ట్రాన్ని మొత్తం కుదిపాడు. ఈరోజు 2 చోట్ల ఓడిపోయావు అంటే మా అన్న అంటాడు, జగన్ నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు, గుర్తుపెట్టుకో ధర్మం నిన్ను అధపాతాళానికి తొక్కుతుంది. నేను అనుకోలేదు 2 చోట్ల ఓడిపోతానని. జరగల? నువ్వు అనుకో 151లో ఉన్న నువ్వు ఒకటి కోల్పోతావని నువ్వు అనుకో, కానీ అదే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు అని ఆ రోజు అన్న అడిగితే అందరూ ఎగతాలు అనుకున్నారు. 151లో ఒకటి పోలేదా అండి? కాకపోతే మా అన్న 15 ఉంటాయి అనుకున్నాడు, 5 పోయి 1 మిగిలింది. 11 క్రికెట్ టీం అయింది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అన్నాడు, ఆడుకున్నాడు ఆంధ్రాని. కాబట్టి రాష్ట్ర ప్రజలు క్రికెట్ టీమ్ గా మిగిల్చారు. రైట్. భాస్కర్ రావు గారు కాల్ చేశారు విశాఖపట్నం నుంచి. భాస్కర్ రావు గారు, మాట్లాడండి. ఫోన్లో మాట్లాడండి. హలో. టీవీ చూడకండి, ఫోన్లో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. డైరెక్ట్ పాయింట్ రండి. రజనీ మేడంతో మాట్లాడాలి. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. నాకు ఏ లేమ్యాన్ నాకు ఐడియా అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పగలుగుతారు. చెప్పండి. ఇప్పుడు ఆయన వేసిన ఏదైతే ఆత్మరక్షణార్థం ఏదో పెంచమని ఆయన సెక్యూరిటీ పెంచమని అడుగుతున్నారో ఈ ఇష్యూని ఆయన మీద అర్లియర్ సిబిఐలో ఉన్న కేసులకి లింక్ చేసి దాన్ని ఏమైనా ఫర్దర్ దాన్ని అసెస్ చేసి ఆయనకి ఏమైనా ఒక డెసిషన్ ఎగనెస్ట్ హిమ్ ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా యాజ్ ఎ అడ్వకేట్? అయిపోయిందా క్వశ్చన్? సార్ అయిపోయింది సార్. మీరు అడగడం ఇది ఒకటేనా? ఇది ఒకటే మేడం. యా, థ్యాంక్ యూ సార్. నేను చెప్తాను ఆన్సర్. సార్ సిబిఐ కేసుల్లో చాలా వాటిల్లో ఛార్జ్ షీట్లు అయిపోయినాయి. చాలా వాటిలో 16 నెలలు జైల్లో ఉన్నాడంటే ఆల్మోస్ట్ కొన్ని వేల కోట్లు స్కాముల్లో ఆయన ముద్దాయిగానే ఉన్నట్టే. సో వీటన్నిటికంటే మించి ఎవరి నుంచి రక్షణ కోరుకుంటున్నాడు? ప్రజల నుంచా, సిబిఐ నుంచా? విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట తల్లిని సిబిఐ లోపలికి రానివ్వకుండా గస్తీ కాసినటువంటి ఆంధ్ర పోలీసుల నిర్వాహకం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా సిబిఐ వాళ్ళని దగ్గర రానికన్నా రాష్ట్ర పోలీసులు పెట్టుకుంటాడా, లేకపోతే 600 మంది స్పెషల్ బౌన్సర్లు పెట్టుకుంటాడా? సిబిఐని ఆపగల శక్తి ఎవరికైనా ఉంటుందా? సో పెద్ద పెద్ద స్వామీజీలనే లోపలికి రానివ్వకపోతే పైనుంచి ఫ్లైట్లో తీసుకుని వచ్చి హెలికాప్టర్లో తీసుకుని వచ్చి పైకెత్తుకుపోయిన దృశ్యం మనందరికీ తెలుసు. సో అటువంటి విషయాల్లో సిబిఐని అడ్డగించే శక్తి ఆయనకి లేదు సార్. కానీ ఆయన ఒక మాట అడుగుతున్నాడు,
600 మంది పోలీసులు అంటున్నాడు, నా మీద దాడి చేయబోతుంటున్నారు, కూటమే దాడి చేసిద్ది అంటున్నారు. ఇంకా ఆయన ఎల్లకాలం బయటే ఉంచితే రేపు ఏదైనా దాడి జరిగితే అది ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద వేస్తారు సార్. సిబిఐ కేసులు తిరగదోడి 600 కాదు 6000 మంది పోలీసులు ఉండే సిబిఐ చెరసాల్లో పెట్టండి సార్ అని మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని. మీరు కృష్ణార్జునులు అయితే కురుక్షేత్రం చేయాలి సార్, భగవద్గీత మాకు చెప్పొద్దని అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా అడిగేది ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించడానికి కాదు సార్. ఆయన సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చినా, ఈడీ కేసులో అరెస్ట్ చేయాల్సి వచ్చినా గవర్నర్కి ఇంటిమేషన్ ఇచ్చి ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయన కేవలం ఆయన సెక్యూరిటీ కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ కూడా మనం తప్పు పట్ల సార్, మీరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, అది కాదనట్లేదు. కానీ ఈయన ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి, మరి ఈయన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు సార్?